మొత్తానికి కాలేజ్కి వచ్చి ఆల్ టికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఫౌండేషన్ కట్టిన తర్వాత ఆల్ టికెట్లు మన చేతికి వస్తే ఆ ఫీలింగే వేరు. మొత్తానికి మాకు ఎగ్జామ్ సెంటర్ అయితే సూరంపల్లంలో ఉన్న ఆదిత్య కాలేజ్ అయితే ఇచ్చారు. మార్నింగ్ ఎగ్జామ్ కాబట్టి లేట్ చేయకుండా బస్సు అయితే ఎక్కేసాం. బస్ కొంచెం ఖాళీ ఉంది కాబట్టి కాసేపటి తర్వాత మాకైతే ప్లేసులు దొరికాయి. నైట్ మొత్తం చదివింది మా వాళ్ళు బస్సులో రివిజన్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం మనం మాట్లాడుకుంటూనే ఆదిత్య కాలేజ్ కి అయితే వచ్చేసాం. ఆదిత్య కాలేజ్ లో అయితే ఫుల్ అడవిడిగా ఉంది. ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి టిఫిన్ తినకుండా వచ్చేసాం. ఇంకా అందుకని చెప్పేసి బ్రెడ్ బజ్జీలు అయితే తినడం జరుగుతుంది. మాకు ఎగ్జామ్ రాయడానికి ఎంతో కొంత ఎనర్జీ కావాలి కదా. అనుకున్నంత కాకపోయినా ఇక్కడ బ్రెడ్ బజ్జీ అయితే టేస్ట్ బానే ఉంది. ట్విస్ట్ ఏంటంటే ఈ బ్లాక్ లో మేము ఎగ్జామ్ రాయబోయే క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి. ఫస్ట్ టైం కాబట్టి కాలేజ్ కి రావడం, క్లాస్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయో మేము వెతకడానికి చాలా కన్ఫ్యూజన్ గా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ బ్రాంచ్ కు బ్లాక్ ఉంది. మొత్తానికి అటు తిరిగి క్లాస్ రూమ్ అయితే వచ్చేసాం. ఇంకా కరెక్ట్ గా 10 నిమిషాలు ఉంది. అంతలోపు మా వాడు ఏం చదివేస్తాండి ఏంటో. మొత్తానికి మేము అనుకున్నట్లుగానే ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా రాసేసాం. ఎగ్జామ్ రాసి వచ్చి ఒక పేపర్ ఎలా వచ్చిందో మేము అంతా కన్ఫ్యూజ్ అయిపోయాం. ఒక ఆన్సర్ గుర్తుంటే ఇంకొక ఆన్సర్ గుర్తులేదు. ఎందుకంటే అంత థియరీ సబ్జెక్ట్. అయినా మా వాళ్ళు ఏం మాత్రం తగ్గకుండా బుక్లెట్ లో 28 పేజీలు పైగా నింపి వచ్చారు. అంతా సోద్తో బుక్లెట్ అయితే నింపేసాం. చదివినా చదవకపోయినా ఏదో ఒక సోది రాస్తే ఖచ్చితంగా పాస్ అయిపోతాం నమ్మకం అయితే మాకు ఉంది. మరి మీరు హైస్ట్ సెమ్ లో బుక్లెట్ లో ఉన్న 30 పేజెస్ కి మీరైతే ఎన్ని పేజీలు హైస్ట్ రాశారు కమెంట్ చేసేయండి. చూసుకుందాం ఎవరెవరు ఎన్ని రాశారు.